My precious children of God, I welcome all of you to this program this morning. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today the promise was given to us is from 2 Chronicles 7:16. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7:16 నుండి ఈ రోజు వాగ్దానం It ఇవ్వబడినది. says, "My eyes and my heart will always be there." నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. What a great life it will be. అది ఎంత గొప్ప జీవితమై ఉంటుంది కదా. God's eyes will be upon us. ప్రభు దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండడం, His heart will be upon us. ఆయన మనస్సు మన మీద ఉండడం, He'll be looking unto us all the ఆయన time. ఎల్లవేళలా మనల్ని చూస్తూ What a ఉండడం. blessed people we will be. మనం ఎంత ధన్యులైన ప్రజలుగా ఉంటాము. And Habakkuk chapter 2 verse 20 says, "The Lord is in his holy temple." హబక్కూకు గ్రంథము 2:20 ప్రకారము యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. My friends, do you feel the presence of God all the time in your life? నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ప్రభు సన్నిధానాన్ని ఎల్లవేళలా కనుగొంటున్నారా? Check up your life. మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Are you fighting and doing all sorts of wrong things? మీరు ఎల్లవేళలా కొట్లాడుతూ తప్పు విషయాలను చేస్తూ ఉన్నారా? The Lord will not be there. ప్రభు అక్కడ మీతో ఉండడు. Try to live a pleasing life before the Lord. ప్రభు ఎదుట ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి. Accept him as your savior. ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. Ask him to cleanse you with the precious blood which he shed on the cross. సిలువలో చిందించబడిన ప్రశస్త రక్తముతో మిమ్మల్ని శుద్ధిపరచమని అడగండి. And what kind of life the Lord will give ప్రభు you? ఎటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు? If you read 2 Corinthians chapter 6 verse 16, it says, "I will dwell in them and walk among them. I'll be their God and they shall be my people. For you are the temple of the living God." కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 ప్రకారము, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. 1 Corinthians 3:16 also says the same thing. మొదటి కొరింథీ 3:16లో కూడా అదే చెప్పబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు If ఎరుగరా? you have the Lord with you and in you all the time, you will have a glorious life in this world. దేవుని ఎల్లప్పుడూ మీతో మీలో మీరు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మహిమోన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. Psalm 65 verse 4 says, "We shall be satisfied with the goodness of your house and of your holy temple." 65 కీర్తన 4వ వచనం ప్రకారముగా, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. And Psalm 92 verse 13 says, "Those who are planted in the house of the Lord shall flourish in the courts of our God." 92 కీర్తన 13వ వచనం ప్రకారం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో My వర్ధిల్లుదురు. friends, when Jesus is with you and he is living with you and connected with you and you live with him, what a great life it will నా ప్రియ be. స్నేహితులారా, యేసయ్య మీతో ఉండి మీరు యేసయ్యతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఎంత గొప్ప జీవితముగా ఉంటుంది. You'll be blessed with all happiness and joy and peace of God. దేవుని సంతోషంతో సమాధానముతో మీరు నింపబడతారు. Now let us pray and ask the Lord to give us this precious life in Christ. క్రీస్తులో ఇటువంటి ప్రశస్తమైన జీవితాన్ని ఇవ్వమని ప్రభువునిప్పుడు అడుగుదాము. Shall we pray? ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, Lord, give us this kind of glorious life to each one who is praying with me. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నాతో కలిసి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ ఇటువంటి ప్రశస్తమైన జీవితాన్ని Fill them, ఇవ్వండి. Lord, with your precious Holy Spirit. నీ ప్రశస్తమైన పరిశుద్ధాత్మతో వారిని నింపండి. Let the Holy Spirit descend upon all the people who are watching this program. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపైకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చునుగాక. Through that, let them understand the presence of God is with them all the దేవుని time. సన్నిధానం ఎల్లవేళలా మాతో ఉన్నది అని వారు అందుమూలంన అర్థము Fill them చేసుకుందురుగాక. with your presence right now, Father. నీ సన్నిధానం చేత ఇప్పుడే వారిని నింపండి తండ్రి. Let them be overflowing with the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఆనందంతో వారు పొంగి పొర్లుదురుగాక. Bless their life. దీవెనకరమైన జీవితం, Let their life be a holy one. పరిశుద్ధమైన జీవితాన్ని కలుగుందురుగాక. Thank you for giving
this life to each one who is asking right now. అడుగుతున్న ప్రతి ఒక్కరికి అటువంటి జీవితాన్ని ఇప్పుడే ఇస్తున్నందుకే వందనాలు. Let your name be glorified through each one of ప్రతి them. ఒక్కరి ద్వారా నీ నామము మహిమపరచబడును గాక. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. If you want to grow more in the Spirit, ఆత్మలో మీరు ఇంకా ఎదగాలి అని ఆశిస్తున్నట్టయితే you can visit our prayer towers. ప్రార్థనా గోపురాలను మీరు సందర్శించవచ్చును. You can attend the meetings. అక్కడ జరిగే ప్రార్థనా కూడికలకు మీరు You హాజరవ్వవచ్చు. can see the details on the screen. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వివరములను మీరు చూడగలరు. In a week, we have so many meetings. ఒక వారంలో అనేకమైన ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉంటాయి. The Tuesday morning meetings are so special. మంగళవారం ఉదయకాలంలో జరిగే కూడికలు ఎంతో You ప్రత్యేకమైనవి. can come with fasting and pray and receive the anointing. ఉపవాసముతో మీరు వచ్చి ప్రార్థించి దేవుని యొక్క అభిషేకమును మీరు పొందుకొనవచ్చును. Through you, I know the Lord will bless your entire household. మీ ద్వారా మీ గృహం అంతటిని కూడా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు అని నేను ఎరుగుదును. May you be built into a beautiful temple of God. అద్భుతమైన దేవుని మందిరము వలె మీరందరూ కూడా చక్కగా నిర్మించబడుదురుగాక. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక. Precious Sanjit, along with you, I wish your beloved parents, Kiran and Blessy, a happy wedding anniversary. Congratulations. అమూల్యమైన సంజిత్ మీతో కూడా ఏకీభవించి మీ యొక్క ప్రియమైన తల్లిదండ్రులకు కిరణ్ బ్లెస్సీలకు సంతోషభరితమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. శుభాభివందనములు. Lord bless them according to Deuteronomy 7:14. You'll be blessed more than any other people. ప్రభువా వీరిని మీరు ఆశీర్వదించండి. ద్వితీయోపదేశ కాండము 7:14 సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచు ఉన్నాను. Please heal Sanjit, Lord. Heal him, Lord. Heal him. Let every cell in the brain be healed. Let him be very normal and very blessed, Lord. Good health and a brilliant future. దయచేసి సంజిత్ను మీరు స్వస్థపరచండి ప్రభువా. వీరిని మీరు స్వస్థపరచండి. ప్రతి విధమైన మెదడులో ఉన్న కణము స్వస్థపరచబడను గాక. అత్యంత సహజ సిద్ధముగా అత్యంత ఆశీర్వాదకరముగా మంచి ఆరోగ్యమును ప్రకాశవంతమైన భవితవ్యమును కలిగిన వ్యక్తిగా వీరు ఉండుదురుగాక. Bless Kiran and Blessy with a good job and blessing in the family. Divine health too. కిరణ్ను బ్లెస్సీను ఆశీర్వదించి మంచి ఉద్యోగములను అనుగ్రహించండి. కుటుంబములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. దైవికమైన ఆరోగ్యమును కూడా అనుగ్రహించండి ప్రభువా. Sirisha, have grace to complete the PhD in a silver plate. Give her the degree, Lord, and a brilliant future. శిరీషాకు పిహెచ్డిని సంపూర్తి చేసుకున్నటకు కృపను అనుగ్రహించండి. వెండి పళ్ళెములో డిగ్రీని అనుగ్రహించండి ప్రభువా. ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించండి. Father, bless your dear daughter with grace to complete the PhD in a silver plate. Give it to her, Lord. Give it to her in a silver plate. తండ్రి మీ ప్రియమైన కుమార్తెకు ప్రభువా పిహెచ్డి సంపూర్తి చేసుకునే కృపను అనుగ్రహించండి. వెండి పళ్ళెములో మీరు వారికి పిహెచ్డిని అనుగ్రహించండి ప్రభువా. Bless her job. Give peace in the family. వీరి యొక్క ఉద్యోగమును ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబములో శాంతి సమాధానములను అనుగ్రహించండి. Guravaya, have divine salvation and divine blessing in the family. గురవయ్యకు దైవికమైన రక్షణను అనుగ్రహించండి. కుటుంబములో దైవికమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి. And Sujit and Komal have wisdom and great accomplishments and a brilliant future with good health. సుజిత్కు కోమల్కు జ్ఞానమును గొప్ప కార్యముల సాఫల్యతను ప్రకాశవంతమైన భవితవ్యమును మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Mrs. Yesamma, let her walk, let her talk, be healed in Jesus' name. Lord, do a miracle and honor her in Jesus' name. Amen. God bless you. శ్రీమతి ఏసమ్మ వీరు నడుచుదురుగాక, వీరు మాటలాడుదురుగాక, యేసు నామములో వీరు స్వస్థపరచబడుదురుగాక. ప్రభువా ఒక అద్భుత కార్యమును జరిగించండి. వీరిని మీరు ఘనపరచండి ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious sister Tabitha Narsimlu, along with you, I wish your beloved daughter Monica
a happy birthday. అమూల్యమైన సహోదరి తబిత నరసింహులు మీతో కూడా ఏకీభవించి మీ ప్రియమైన కుమార్తె మౌనికాకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. Monica, God bless you according to Genesis 2:18 with a wonderful life partner by the power of the Holy Spirit in the name of Jesus. మోనికా ఆదికాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఈ యొక్క వాగ్దాన వచనం ప్రకారం దేవుడు అద్భుతమైన జీవిత భాగస్వామిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు నామములో మీకు అనుగ్రహించి ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచున్నాను. Let this blessing come upon dear daughter immediately, Lord. Bring the boy whom you have chosen and establish her in marriage, and let her excel in her studies too, and a brilliant future. ఈ ఆశీర్వాదము నీ ప్రియ కుమార్తె మీదకు వెనువెంటనే దిగివచ్చును గాక ప్రభువా. మీరు ఏర్పరచుకున్న బాబుని మీరు తీసుకుని రండి. వీరి యొక్క వివాహమును స్థిరపరచండి. వీరి యొక్క విద్యలో కూడా ప్రకాశించులాగున ప్రజ్ఞను వీరికి అనుగ్రహించండి. ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు దయచేయండి ప్రభువా. Pawan Kumar have great success in the studies and a good job and a brilliant future. పవన్ కుమార్కు విద్యలో గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి. మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు దయచేయండి ప్రభువా. Sister Tabitha Narsimlu, be healed in Jesus' name, and no evil should ever touch her. Release her. సహోదరి తబిత నరసింహులు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఎప్పటికీ వీరిని ఏ కీడు తాకకుండా వీరికి మీరు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. And brother Narsimlu have an own house and good health. సోదరుడు నరసింహులకు సొంత గృహమును అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. And divine protection and spiritual grace in the family. In Jesus' name. Amen. God bless you. దైవికమైన భద్రతను ఆధ్యాత్మికమైన కృపను వారి కుటుంబంలో వారికి అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాను తండ్రి. ఆమెన్.